నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూకట్పల్లిలో ఆక్రమణల తొలగింపుపై వెనక్కి తగ్గని హైడ్రా. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భవనాలు నేలమట్టం. హైడ్రా తీరును నిరసిస్తూ బాధితుల ఆందోళన. ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతం. కార్మికులకు ప్రకటించింది బోనస్ కాదు బోగస్. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రానికి కాంగ్రెస్ సహకరిస్తోందన్న కేటీఆర్. హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో భారీ దొంగతనం. ఇంటి తాళాలు పగలగొట్టి 2 కోట్ల నగదు బంగారం చోరీ. శ్రీవారి లడ్డూ కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన. అపవిత్రం జరుగుతుంటే గత టీటీడీ పాలకులు ఏం చేశారని నిలదీత. ఐరాసలో భారత్ శాశ్వత సభ్యత్వానికి యుఎస్ మద్దతు. బైడెన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు ఫలించాయన్న విదేశాంగ శాఖ. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా మరోసారి దూకుడు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలోని ఆక్రమణలపై మళ్లీ దృష్టి సారించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లను భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేస్తోంది. మరోవైపు కనీసం 2 నెలల గడువు ఇవ్వాలంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తెల్లవారుజాము నుంచే కూల్చేస్తున్నారు. శుక్రవారం హైడ్రా అధికారులు చెరువును సందర్శించారు. వాస్తవాలను తనిఖీ చేసి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటికే సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రం, తాజాగా డ్రోన్ సర్వేలో వచ్చిన చిత్రాలను సరిచూడడం ద్వారా ఆక్రమణల లెక్కలు బయటకొచ్చాయి. బఫర్ ఎఫ్టీఎల్లోని జనం నివాసం ఉంటున్న భవనాలను వదిలేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 16 షెడ్లను కూల్చివేశారు. ఆయా షెడ్లలో వ్యాపారం చేసుకుంటున్న వారిని ముందస్తుగా హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. కనీసం 2 నెలల గడువు ఇవ్వాలంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లలో నివాసితులను ఖాళీ చేయించారు. తెల్లవారుజాము నుంచే జేసీబీ, బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను నేలమట్టం చేశారు. లేకపోయినా సరే లోకల్ పోలీస్ స్టేషన్ పంపించండి, వాళ్ళు నైర్ చేసుకోండి. ఈనరు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారని అంటే మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సార్. మేము స్వతంత్రంగా మేము వచ్చిన వాళ్ళం. మేము మా సొంటి వాళ్ళని మీరు కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఎక్కడికో వెళ్తుంది సార్. అదొకటి ఒక దృష్టిలో పెట్టుకొని సార్ దయచేసి చెప్తున్నాను సార్, దయచేసి చెప్తున్నాము. మేము కన్స్ట్రక్షన్ చేయడానికి 6 నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి సార్. దయచేసి చెప్తున్నాను, 6 మంత్స్ డే నైట్ కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ ఇవి. మేమేదో మాకు మా తల్లిదండ్రులు ఇచ్చింది, మాకు ఆస్తులు ఉండి మేము కట్టించిన డబ్బులు కాదు సార్. మాకు రూపాయి కంపెనీ డెవలప్ చేసుకొని ఇంకా అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్. నేను డబ్బులన్నీ నా స్వయంగా స్వతంత్రంగా కట్టలేదు. ఇప్పుడు నేనైతే వాళ్ళందరికీ డినామినేషన్ చేసే వాళ్ళందరికీ అయితే నేను డబ్బులు అయితే స్వయం మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్? ఒక్కసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్. గవర్నమెంట్కి మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్. ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి, ఒక 2 నెలలు మాకు అవకాశం ఇవ్వండి. స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్. అంటే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి మంత్రులను, అధికారులను. ఎందుకంటే మేము ప్రైవేట్లో అన్ని అప్పులు తెచ్చి చేసుకున్నాం. మీరు సడన్గా వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి? మా పరిస్థితి కాకపోతే మేమేం చెప్పలేదు సార్. పరిస్థితి ఏం చెప్పలేదు సార్. నాకు అసలు చెప్తే నేను ఎందుకు వస్తాను సార్? నాకేం అవసరం సార్? ఇక్కడ ఏడో చేసుకునేవాడిని కదా, నాకేం తెలియదు కదా. ఇక్కడ ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వస్తాను సార్? ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరమా సార్? నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఇది ఉన్నదాంటి ఖాళీ ప్లేస్ ఉంది, బతకడానికి ఉన్నది. ఏదో బతుకు వచ్చాము, బతుకు చేసుకుందాము అనుకున్నాం. కానీ ఇంతగానో ఘోరము సార్. ఎవరు చెప్పారు సార్ ఇంతగానో చేయమని? వదిలిపోయి పోలీసుల్లో రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాను, కాళ్ళలో పడుతున్నాను. ఎవ్వరికి ఇది లేదు సార్. ఎవ్వరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు?
ఎవరు కట్టిస్తారు? దాన్ని భరిస్తారు ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు? ఏం చేయాలి సార్? నాకు ఏం తోస్తలేదు సార్. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్గూడలో సర్వే నెంబర్ 12లో 31 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా ఇప్పటివరకు 8 ఇళ్లను నేలమట్టం చేసింది. పరిసర ప్రాంతంలోని ఎవరినీ అనుమతించకుండా అధికారులు కూల్చివేతలు సాగిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అక్రమ నిర్మాణాలని సైతం హైడ్రా కూల్చివేస్తోంది. 164 సర్వే నెంబర్లోని 3 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేస్తోంది. కిష్టారెడ్డిపేటలో అక్రమంగా కట్టిన కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా భారీగా మోహరించిన హైడ్రా పోలీస్ అధికారులు 500 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతించడం లేదు. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణ నిర్మాణాల తొలగింపు దాదాపు పూర్తయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొత్తం నల్ల చెరువు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ కూల్చివేతలు ఏదైతే కొనసాగో ఇదంతా బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు వెలిసాయి. కొంతమంది దీన్ని నేలని చదును చేసి ఆ తర్వాత వాటి మీద షెడ్లు నిర్మించి వాటిని ఇతరులకు రెంట్లకు ఇచ్చినట్లుగా ఇక్కడ నుంచి స్థానికుల ఫిర్యాదులు కావచ్చు, అటు హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి ల్యాండ్ ఆక్రమణకు సంబంధించి గతంలో హైడ్రా దృష్టి సారించిన మొత్తాన్ని తొలగించి వేసింది. ఉదయం 6 గంటల నుంచి ఈ ఆక్రమణల తొలగింపు కొనసాగింది. ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు నిర్మించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అంటే లీజుకు తీసుకున్న వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మేము కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నాము వేరే వాళ్ళ నుంచి, వాళ్ళు తమను మోసం చేశారు. అటు హైడ్రా అధికారులు కూడా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వీటన్నింటినీ కూల్చివేశారని వీళ్ళంతా ఆందోళన చెందారు. మనం చూడొచ్చు ఏ విధంగా చెరువు దగ్గర నుంచి అక్కడి నుంచి మనకు కనిపిస్తున్నటువంటి ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏ మేరకు చెరువు లోపలికి చొచ్చుకు వెళ్ళాయో మనకి స్పష్టంగా గమనించవచ్చు. హైడ్రా మొదటి నుంచి చెప్తుంది, ముఖ్యంగా ఒక చెరువును ఆక్రమించే క్రమంలో ఒక పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ముందుగా భవన నిర్మాణ వ్యర్థాలని చెరువు లోపలికి డంప్ చేసి ఆ తర్వాత వాటిని చదును చేసి తర్వాత దాన్ని పార్కింగ్ కోసం వినియోగిస్తారు. ఆ తర్వాత పార్కింగ్ వినియోగించిన తర్వాత షెడ్లు నిర్మించడం, వాటిని ఇతరులకి రెంట్లకి ఇవ్వడం, ఈ అంశాలని హైడ్రా స్పష్టంగా గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్లో కూడా పేర్కొంది. ఇక్కడ కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏదైతే గతంలో ఇదంతా ఒక ఓపెన్ ల్యాండ్గా ఉండేది. వీటన్నింటినీ కూడా గత 10 ఏళ్ల నుంచి ఆక్రమణలకు గురవుతూ చెరువంతా లోపలికి చొచ్చుకుపోయినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నింటి మీద హైడ్రా ఉదయం నుంచి కొనసాగిస్తుంది. ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఆక్రమణ తొలగింపు ఉదయం నుంచి మన స్థానిక కూకట్పల్లి కంట్రిబ్యూటర్ విష్ణు కవర్ చేస్తున్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించలేదు ఉదయం నుంచి? అంటే ఉదయం నుంచి రేకుల షెడ్లు మొదలుకొని మెల్లిగా అంటే క్యాటరింగ్ వాళ్ళు ఉపయోగించే షెడ్లను, అనంతరం ఫ్లెక్సీ డిజిటల్ షాపులను, క్యాటరింగ్ వాళ్ళ అంటే పర్మనెంట్ షెడ్లు వేసుకున్న వాళ్ళు కొందరు వాటిని కూడా తొలగించేశారు. అయితే ఈ తొలగింపు ప్రక్రియలో కొంత వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ చాలామంది భావితరాలకు నీటిని అందించే ఇంకోటి చెరువులను చూపించాలనే దాంతో ఈ చెరువుల తొలగింపు అదే ఆక్రమణ తొలగింపు చేస్తున్నారు. ఇది బాగుందనేది చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ చెరువులను గతంలో ఉన్న చెరువులు మాత్రం ఇప్పుడు మాకు కనిపించడం లేదు. ఇప్పుడు మాత్రం చెరువులన్నీ పూర్తిగా కుచించుకుపోయే పరిస్థితి వచ్చింది. వీటిని తొలగించే ప్రక్రియ చాలా బాగుందనేది. ఉదయం నుంచి ఎంతమంది అధికారులు ఇక్కడ హైడ్రా అధికారులు ఇక్కడ ఈ కూల్చివేతలో పాల్గొన్నారు? ఎన్ని వాహనాలతో కూల్చివేతలు కొనసాగించారు? 2 ఒక ప్రొక్లైనరు ఇంకోటి డ్రిల్లర్తో తొలగింపు చేపట్టారు. ఈ తొలగింపు చేపడుతున్న సమయంలో ఒక 150 మంది పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది ఒక 50 మంది వరకు ఉంటారు. అయితే వీళ్ళందరూ అంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పక్కకు తప్పించి తొలగింపు చేపట్టారు. తొలగింపు చేస్తున్న సమయంలో కొందరు ఏడవడం, కొద్దిగా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అధికారులు వాళ్ళని తప్పించి మాత్రం తొలగింపులు చేపట్టారు.
రైట్. అదే ఈ విధంగా అంటే ఇక్కడ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆక్రమణలకు కొనసాగించారు అంటే భూ యజమానులు ఎవరైతే ఇక్కడ భూమిని ఆక్రమించుకున్నారో వాటన్నింటినీ షెడ్లు నిర్మించిన వాళ్ళు ఉన్నారు. వాటిని సుమారు కొన్ని లక్షల రూపాయలకి ఇతరులకు లీజుకి ఇచ్చారు కొన్నేళ్ల పాటు. ఆ లీజుకి ఇచ్చిన వాళ్ళంతా ఈ షెడ్లను మనం చూడవచ్చు. చాలా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొందరు టెంట్ హౌస్లు వేసుకున్నారు, కొంతమంది ప్రింటింగ్ సంబంధించినటువంటి షాపులు నిర్వహిస్తున్నారు, కొంతమంది మ్యాట్కి సంబంధించినటువంటి షాపులు ఏర్పాటు చేసుకున్నారు, ఐరన్ దుకాణాలు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఇక్కడ గేదెల ఫామ్ని ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కూడా ఇక్కడ ముందస్తుగా హైడ్రా ముఖ్యంగా గమనించినటువంటి వాటిలో ఆక్రమణలకు మొదటి స్థాయిలో అంటే మొదటి స్థాయిలో ఇవి ఆక్రమణలకు కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ తొలగిస్తేనే ఈ దశలో తొలగిస్తేనే ముందస్తుగా ఈ చెరువుని పూర్తి స్థాయిలో మనం క్రమబద్ధీకరించే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని తొలగించారు. ఇక్కడ వీళ్ళంతా ఎవరైతే మళ్ళీ ఒకసారి ఇక్కడ వీటన్నింటినీ కూడా నిర్మిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీటన్నింటినీ తొలగించారు. ఇక్కడ ఈ స్క్రాప్ అంతా తొలగించిన తర్వాత హైడ్రా అధికారులు అటు జిహెచ్ఎంసీ అధికారుల సాయంతో చెరువుని పూర్తి స్థాయిలో పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇక్కడ నల్ల చెరువులో ఉన్నటువంటి 27 ఎకరాలు ఏదైతే ఉందో వీటన్నిటిలో 7 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. ఆ 7 ఎకరాల్లో కొంత భాగాన్ని ఈరోజు అధికారులు కూల్చివేశారు. ఇక్కడ మరికొంత ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా ముందు హైడ్రా చెప్పినట్టుగా నివాస ప్రాంతాలని తాము కదిలించబోమని హైడ్రా అధికారులు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో దాంతోపాటుగా సమీపంలో ఉన్నటువంటి రెండంతస్తుల భవనం రెడీ టు ఆక్యుపై ఉంది. అంటే మొత్తం భవనం నిర్మాణం అంతా పూర్తయి అందులో ఎవరు లేరు కాబట్టి దాన్ని కూడా సీజ్ చేశారు. త్వరలో దాన్ని కూడా కూల్చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కుకట్పల్లి నల్ల చెరువులో ఉన్నటువంటి సుమారు 16 ఈ ఏవైతే అక్రమ నిర్మాణాలన్నింటినీ అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులు ఇక్కడ నుంచి పోలీసుల అధికారులు ఇక్కడి నుంచి ప్రస్తుతం వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ ముందస్తుగా చెప్పారు మరి ఒక్కసారి కనుక నియమిస్తే కనుక కఠిన చర్యలు పోలీసులు కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓవర్ టు యు. ధన్యవాదాలు నాగార్జున. సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మరోసారి హైడ్రా తన కొరడాన్ని జురిపించింది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఈ అక్రమంగా నిర్మాణాలు ఏర్పాటు చేసినటువంటి భవనాలను కూల్చివేతలు ప్రారంభించింది. ఈ బాహుబలి ప్రొక్లైన్గా పేరు గాయించినటువంటి ఈ భారీ యంత్రం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ అక్రమంగా నిర్మించినటువంటి ఈ భవనాలని నేలమట్టం చేస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఇటు పోలీసులు 200 మంది, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది 300 మంది, అలాగే రెవెన్యూ 50 మంది సిబ్బందితో ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అమీన్పూర్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో ఒకటి కృష్ణారెడ్డిపల్లి పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 164లో 3 బహుళ అంతస్తులను ఏర్పాటు చేసుకున్నారు. దానినైతే ఈ బాహుబలి భారీ క్రేన్ ఇప్పటికే తునాతునకలు చేస్తుంది, నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు పటేల్గూడలో చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 12లో ఉన్నటువంటి అక్రమంగా దాదాపు 31 ఇళ్లను హైడ్రా అధికారులు గుర్తించారు. దానిలో ఇప్పటి వరకు 8 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 చోట్ల కూడా దాదాపు పోలీస్ సిబ్బంది చూసుకున్నట్లయితే 200 మంది పహారా కాస్తున్నారు. ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరు కూడా వెళ్లకుండా భారీ గేట్లను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ గొడవలు కానీ తావు లేకుండా ఇప్పటికే పటిష్ట బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించారు. మొత్తంగా చూసుకుంటే ఈ 2 ప్రాంతాలలో ఇటు 3 అంతస్తుల భవనాలు ఇటు వచ్చేసి పటేల్గూడలో ఉన్నటువంటి 30 ఇళ్ళు మొత్తంగా ఈ అక్రమంగా కట్టడాలు చేసినట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అదేవిధంగా కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ 164లో అక్రమంగా 3 భారీగా 4 అంతస్తులు ఒకటి కొన్ని 5 అంతస్తులు మొత్తంగా 3 భవనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి అయితే మాత్రము 165 సర్వే నెంబర్ నుంచి అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ అనుమతికి విరుద్ధంగా 164 సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో అక్రమంగా ఈ మొత్తంగా భవనాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ నిర్మాణంలో ఉన్న ఈ కూల్చివేతను చేస్తున్నటువంటి కిడ్స్ కేర్ అనే ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకుని దీంట్లో విధులు నిర్వహిస్తున్నారు. దీనిని అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో మొత్తం ఆసుపత్రి మొత్తాన్ని కూడా ఖాళీ చేశారు. ఖాళీ చేయడంతో ఉదయం నుంచి కూడా ఈ భారీ ప్రొక్లైన్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కూల్చివేతలు అయితే ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. అయితే మధ్యలో ఈ ప్రొక్లైన్ ఏదైతే ఉందో సాంకేతిక లోపాల వల్ల కొంత మొరాయించినప్పటికీ ఇప్పుడు మళ్ళా పునఃప్రారంభమయ్యి ఈ కూల్చివేతలు పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి.
మొత్తంగా సిబ్బంది ఉదయం నుంచి కూడా ఈ ఎక్కడైతే ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అటు పటేల్గూడలో అయితే ఎవరిని కూడా ఇటు మీడియాని కావచ్చు స్థానికులు కావచ్చు ఎవరిని కూడా అనుమతించకుండా పటిష్ట బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణారెడ్డిపేటలో మాత్రం కొంతమేర ఈ మీడియాను అనుమతించడంతో కొంత ఈ సమాచారం అయితే అందుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎవరి గొడవలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతోనే ప్రశాంత వాతావరణంలో ఈ అక్రమంగా నిర్మించినటువంటి కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 500 మీటర్ల పరిధి వరకు ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతంలోనికి రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు కూడా గత రెండు దశలలో కూడా ఈ అమీన్పూర్ పరిధిలోని ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని మొత్తం కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్కింగ్ చేసి అంతకు ముందు కూడా ఈ 2 చోట్ల కూడా ఈ కూల్చివేతలు చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమార్కుల చెర నుంచి ఈ ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అదేవిధంగా అమీన్పూర్లోని మున్సిపాలిటీలో ఇటు హైదరాబాద్కి అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా సమీపంలో ఉండటంతో భూమి రేటు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో డేగ కన్నుతో అక్కడ వాలిపోతున్నారు. ఆ సర్వే నెంబర్లని మార్చేసి పూర్తిగా సొంతగా సర్వే నెంబర్లను సృష్టిస్తున్నారు. దీని ద్వారా అక్రమ నిర్మాణాలు సక్రమంగా చేసుకునే ప్రయత్నంలో అయితే ఈ నిర్మాణాలు అయితే చేపట్టారు. కానీ హైడ్రా తమ నిబంధనల మేరకు వాటిని ప్రభుత్వ భూమిగా గుర్తించి ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే ప్రారంభించారు. ఇంతకు ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తాం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అక్రమంగా ఉన్నటువంటి ఈ ఏవైతే చెరువులు కానీ కుంటలు కానీ పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి ఆధ్వర్యంలోనే నడిపిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీని వెనక ఎంతటి వారు ఉన్నా సహించేది లేదు, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటామని కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం భారీ క్రేన్ ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తంగా భారీ బందోబస్తు నడుమ పటిష్ట బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే సక్రమంగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ మొత్తం పటిష్ట బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరో ప్రాంతమైన పటేల్గూడలో ఈ కూల్చివేతలు దాదాపు 8 ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేసినట్లు కూడా ఇప్పుడు వరకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణారెడ్డిపల్లిలో మొత్తం 3 ఉన్నాయి. ప్రస్తుతం ఒక హాస్పిటల్ అయితే మాత్రం పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఫోటో స్టూడియో. ధన్యవాదాలు రామకృష్ణ. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్న ప్రభుత్వం మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సదుపాయాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. తొలి విడతగా నదీ గర్భాన్ని ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని తరలించేందుకు సిద్ధమైంది. మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న మూసీ ప్రక్షాళన మొదలైంది. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మూసీని సుందరీకరించి పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మూసీ నది ఆక్రమణలపై దృష్టి సారించింది. నది పరివాహక ప్రాంతాలతో పాటు నదీ గర్భంలో ఆక్రమణలపై సర్వే చేసి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆక్రమణలను తొలగించే ముందు పరివాహక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు పునరావాసం, ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. అందులో భాగంగా నివాసాలు కోల్పోయే వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నగరంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఖాళీగా ఉన్న వాటి లెక్కలు తీసింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారుల బృందం నగరంలోని మలక్పేట, వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్లను పరిశీలించింది. చంచల్గూడ వద్ద ఉన్న 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో
ఇంకా 146 ఖాళీగా ఉన్నాయని, వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న గృహ సముదాయాల్లో 90 ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. ఇవే కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని మూసీనది నిర్వాసితులకు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మూసీనది పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి పునరావాస చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది హైదరాబాద్కు ఓల్డ్ సిటీకి పునర్వైభవం తెచ్చే ప్రాజెక్టు. దీనికి అందరూ సహకరించాలి. ఇంచు అడుగు అడుగు ఎఫ్టీఐలు ఏంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ కట్టడం ఉంది, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేది కంప్లీట్ ప్లానింగ్ ఉంది. ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది. దానికి అందరూ సహకరించమని కోరుతాం. స్థానికులకు సంబంధించి 3500 ఇండ్లు ఇందిరమ్మ పేరు మీద ఇవ్వబోతా ఉన్నాం. దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధించి వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత ఆయా నియోజకవర్గాల వారిగా అర్బనైజేషన్, రూరల్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా హౌసింగ్ మినిస్టర్ గారి ద్వారా వచ్చినాయి, ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ప్రజాపాలన కింద అప్లికేషన్ తీసుకున్నాం. డెఫినెట్లీ అటువంటి లబ్ధిదారులు కూడా ఈ అంశం పేరు మీద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రేరేపితం చేస్తే ప్రేరేపింపబడద్దు అని కూడా కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఫేజ్డ్ మేనర్లో మాది. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎప్పటికే సర్వే పూర్తి చేసింది. గండిపేట నుంచి గట్కేసర్ వరకు 33 బృందాలతో సర్వే చేయించి ఆక్రమణలు గుర్తించింది. నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల వివరాలను పక్కాగా సేకరించింది. నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు ఉన్న ఆక్రమణలు, నిర్వాసితుల సమాచారాన్ని సిద్ధం చేశారు. దాదాపు 12,000కు పైగా ఆక్రమణలు ఉన్నట్లు తేల్చారు. నది గర్భంలో 2,000, ఎఫ్టీఎల్ పరిధిలో 3,000, బఫర్ జోన్లో 7,000 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో మొదటి దశలో మూసీ గర్భంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో నివాసాలు కోల్పోయే వారికి సుమారు 3,560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అవసరమని అంచనా వేసింది. అలాగే నదీ గర్భంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలంటే తక్షణమే 1,650 ఇళ్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. వాటి కోసం నగరంలోని ఖాళీగా అన్ని వసతులు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 65,000 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఎన్నికల ముందు వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అందులో 3,000కు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 35,000 ఇళ్లు చాలా వరకు చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలుస్తోంది. ఈ దశలో నిర్మాణంలో ఉన్న వాటి వైపు వెళ్లకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న వాటిని గుర్తించి మూసీ నిర్వాసితులకు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ఆక్రమణల తొలగింపును కూడా హైడ్రాకు అప్పగించింది. మొదట నదీ గర్భంలో ఉన్న వాటిని తొలగించి ఆ తర్వాత పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి ఈ పనులు మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పరివాహక ప్రాంతాల ప్రజల నుంచి ఎలాంటి నిరసనలు, విమర్శలు వ్యక్తం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పునరావాసాలకు తరలించాలని భావిస్తున్నారు. వారిని ఒప్పించి సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయానికి రాష్ట్ర మంత్రులు విచ్చేసి దర్శించుకోనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యాదాద్రి దర్శనానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ర్యాలీ నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం యాదాద్రి దర్శనానికి విచ్చేస్తారని కలెక్టర్ హనుమంత్ కె జెండగే తెలిపారు. బుద్ధిజన్ను విశ్వవ్యాప్తం చేసేందుకు రైట్ టు నిర్వాణ ర్యాలీలో నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైట్ టు నిర్వాణ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్లోని బుద్ధవనం వరకు ఈ ర్యాలీ కొనసాగుతోందని తెలిపారు. సుమారు 330 ద్విచక్ర వాహనాలతో మహిళలు, పురుషులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం నెలకి 2 రోజులైనా వివిధ ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి సూచించారు. దాంతో మనస్సుకి ఆహ్లాదంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు.
బుద్ధిజంని వ్యాప్తి చేయడం కోసం వారి ఆలోచనలు జీవన విధానం అవలంబించడం కోసం ఈ యొక్క రైట్ టు నిర్వహణ చెప్పి నాగాసర్గా ర్యాలీ వెళ్తా ఉంది. రెండవది ఈ నెల 27వ తారీఖున అంతర్జాతీయ టూరిజం దినోత్సవం. సో దీని ప్రిపరేటరీ కింద కూడా వస్తుంది కాబట్టి దీనికి పెద్ద ఎత్తున యూత్ అంతా పాల్గొంటా ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా కనీసం నెలకు 2 రోజులు టూరిజం గడపాలా, వివిధ ప్రాంతాలు చూడాలా, తరించాలా. మనసుకు ఆహ్లాదమే కాకుండా చూడడం వల్ల నేర్చుకోవడంతో పాటుగా మన లైఫ్ స్టైల్ మారుతుంది. సగం సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. తిరుమల లడ్డు కల్తీపై టీటీడీ అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో ఆగమశాస్త్ర పండితులు పాల్గొన్నారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో చంద్రబాబుకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుమలతో పాటు ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.